మేడారంలో ఉన్నాం. ఈ మేడారంలో సమ్మక్క సారక్క జాతర అంటే ఎవరికి తెలియంది కాదు. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిపే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు కోటికి మంది పైగా భక్తులు అమ్మవార్లను దర్శించేందుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇన్నాళ్ళ వరకు జరగడం ఈ జాతర ఒక ఎత్తు అయితే ఇక నుంచి జరగడం ఒక ఎత్తు అన్నట్లుగా ఇక్కడ పూర్తి స్థాయిలో పర్మనెంట్ వర్క్స్ పర్మనెంట్గా ఇక్కడ ఉండే విధంగా, తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రత్యేక చొరవ చూపి డెవలప్మెంట్ సంబంధించినటువంటి పనులు అయితే కొనసాగుతున్నాయి. ఒక్కసారి మనము ఇటువైపు చూస్తే ఇది సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దె ఇదే. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడే అంటే దాదాపు ఇంకా నెల రోజులు ఉన్నది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జాతరకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. కానీ ఇంకా నెల రోజులు ఉన్నప్పటికీ భక్తులు మనం చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సో అమ్మవార్లను దర్శించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. అయితే ఎప్పుడు కూడా ఈ సమ్మక్క సారక్క జాతరకు వస్తే వచ్చే భక్తులకు కొంత ఇబ్బంది అయ్యేది. సో వచ్చే పోయే వాళ్ళకు లోపలికి రావడం, తర్వాత బయటికి వెళ్ళాలంటే కూడా కొంత ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉండే, కొంత తొక్కిసలాట సిచ్యువేషన్ ఇక్కడ కనబడేది. దీనివల్ల భక్తులు కొంత ఇబ్బంది పడేవాళ్ళు. అయితే ఈసారి భక్తులకు ఇబ్బంది కాకుండా సో వచ్చే వాళ్లకు దర్శనం సకాలంలో దర్శనం చేసుకునే విధంగా సో ఇక్కడ కొన్ని పర్మనెంట్కు సంబంధించినటువంటి గద్దెలతో పాటు ప్రత్యేకంగా ఆర్చులు కూడా ఏదైతే గిరిజన సంస్కృతి ఉంటుందో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ కొత్తగా ఆర్చులు తయారు చేస్తున్నారు. తర్వాత పర్మనెంట్గా గద్దెలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి మనం ఇటు చూస్తే ఇవన్నీ కూడా పర్మనెంట్కి సంబంధించినటువంటి గద్దెలే. సో ఇక్కడ మొత్తం సమ్మక్క సారక్క తర్వాత పైడిగిద్దరాజు ఇట్లా 4 గద్దెలకు సంబంధించి ఇక్కడ వరుసగా 4 గద్దెలు వచ్చే విధంగా ఇక్కడ పనులకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉన్నది. వరుసగా 4 గద్దెలు ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు 9 ఆర్చులను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మెయిన్ ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ ఉంటుంది. ఇక మిగతా మొత్తం 8 ఆర్చులు ఏదైతే గద్దెలు ఉంటాయో ఆ గద్దెల లోపలికి వెళ్ళే విధంగా దర్శనం చేసుకునే విధంగా ఆ గద్దెలను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా చాలా వేగవంతంగా ఇక్కడ కొనసాగుతుంది. మొత్తం మెయిన్ ఎంట్రన్స్ ఒకటైతే మిగతా అన్ని కూడా ఈ గద్దె 4 గద్దెలు ఉంటాయి. 4 గద్దెల లోపలికి వెళ్ళే విధంగా మిగతా 8 ఆర్చులను ఇక్కడ పర్మనెంట్గా ఉండే విధంగా వాటిని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఒకసారి మనం ఇటువైపు చూస్తే ఇది సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ఎంట్రన్స్, అంటే లోపలికి వెళ్ళేడానికి ఉన్నటువంటి ఆర్చ్ ఇది. సో ఇక్కడ మనకు ఇదైతే పక్కన దీనికి వెనకలనే సమ్మక్క సారక్క గద్దె ఉంటుంది. సో ఆ లోపలికి వెళ్ళాలంటే ఒకసారి ఇటువైపు చూస్తే మనకు అక్కడ బోర్డు కనబడుతూ ఉన్నది, అది సమ్మక్క సారక్క గద్దెకు సంబంధించినది. సో అక్కడికి వెళ్ళాలంటే భక్తులు ఇటువైపు నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మనకు ఆ ఆర్చ్కి సంబంధించి చూస్తే ఇప్పుడు ఇక్కడ 4 గద్దెలకు సంబంధించి కూడా చరిత్ర తర్వాత సంస్కృతి సాంప్రదాయాలను అవి కనబడేలా అవి ఉట్టిపడేలా సో మనకు ఇక్కడ అవి కనబడతా ఉంటాయి. ఇది సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి గద్దె లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ సంబంధించినటువంటి ఆర్చ్ ఇది. సో ఇక్కడ చూస్తే ఆ సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి చరిత్ర తర్వాత గిరిజన సంస్కృతి, సో అప్పట్లో ఆ సమ్మక్కకు సంబంధించి వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, సో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, సో ఇట్లా వాటన్నిటినీ ఇక్కడ అవన్నీ కూడా కనబడే విధంగా ఈ ఆర్చులను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకు గుర్రం ఉన్నది, తర్వాత ఇక్కడ నెమలి ఉన్నది. సో ఇవన్నీ కూడా వాళ్ళ చరిత్రను చెప్పే విధంగా వాటి చరిత్రను చాటి చెప్పే విధంగా ఈ ఆర్చులు తయారు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. ఇది సమ్మక్కకు సంబంధించి ఇదే తరహాలో ఇక మిగతా సారలమ్మకు సంబంధించి కూడా పైడిగిద్దరాకు సంబంధించి కూడా ఆ చరిత్రకు చాటి చెప్పే విధంగా సో వాళ్ళ సింబల్స్ వాళ్ళు అప్పట్లో ఏం చేసేవారు అట్లా వాళ్ళ సంప్రదాయాలు ఏంటి అనేది వాటన్నిటి కూడా ఈ ఆర్చ్ రూపంలో వాటన్నిటి కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దె. సో ఇక్కడే ఇది పాతగా ఇప్పుడు ఏదైతే పాత విధానంలో రెగ్యులర్గా ఉంటుందో దానికి సంబంధించినటువంటిది ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ ఇక పూర్తి స్థాయిలో వీటినన్నిటి కూడా మార్చి ఇక్కడ పర్మనెంట్గా ఒక గద్దెను తయారు చేశారు. ఆ గద్దె రూపంలో ఇక నెక్స్ట్ మనకు
ఈ జాతర లోపు పూర్తి స్థాయిలో ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్తో ఒక గద్దె వస్తుంది. ఆ గద్దెలో ఈ సమ్మక్క సారక్క మిగతా మొత్తం 4 గద్దెలను ఇక్కడ పర్మనెంట్గా ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అట్లా ఇబ్బంది కాకుండా ఒక వైపు నుంచి దర్శనం చేసుకునే విధంగా, మరోవైపు నుంచి వాళ్ళు వెళ్ళే విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే విధంగా ఇక్కడ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక రెండవ గద్దెకు సంబంధించి సారలమ్మ గద్దె. సో ఇది అంటే ఫస్ట్ సమ్మక్క, తర్వాత సారలమ్మ, ఆ తర్వాత మిగతా 2 గద్దెలు ఇక్కడ వరుసగా ఈ పర్మనెంట్ స్ట్రక్చర్లో ఉండే విధంగా ఇక్కడ నిర్మిస్తున్నారు. అయితే ఒకసారి మనము ఇక్కడ చూస్తే భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. గద్దె కూడా ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. అప్పుడు కొంత ఇది ఎప్పుడైతే మన కిందికి కనబడుతుంది, కొంచెం ఇది పైకి గద్దె రూపంలో పైకి వస్తుంది కాబట్టి ఇక భక్తులు వచ్చి చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇది గోవిందరాజుకు సంబంధించినటువంటి గద్దె. సో ఇందాక సమ్మక్క సారలమ్మ చూసాము, ఇది గోవిందరాజుకు సంబంధించినటువంటి గద్దె. సో ఇందాక అవి 2 కూడా ఇంకా పనులు కొనసాగుతున్నాయి కాబట్టి జాతరలోపు అవి పూర్తవుతాయి. ఇక గోవిందరాజుకు సంబంధించినటువంటి గద్దె పూర్తయింది. ఇదే సెక్షన్లో సమ్మక్క సారలమ్మకు సంబంధించి కూడా ఇదే తరహాలో ఈ గద్దెలను ఏర్పాటు చేస్తారు. ఒకసారి మనకు చూస్తే ఈ గద్దెలకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి వీటికి కూడా వాళ్ళ సింబల్స్ అంటే చరిత్ర, తర్వాత గిరిజనులకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయం, అప్పట్లో వాళ్ళు ఉన్న టైంలో ఎట్లా ఉండేది, వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి, వాళ్ళ కట్టుబాట్లు ఏంటి అనేది వాటన్నిటిని కూడా ఈ శిల్పాలు ఏదైతే శిల్పాలు ఉన్నా శిల్పాల రూపంలో చెక్కినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది పడిగిద్ద రాజుకు సంబంధించినటువంటి గద్దె. సో ఇందాక 3 చూసాము, అందులో గోవిందరాజుకు సంబంధించినటువంటి గద్దె పూర్తయింది. ఇక పడిగిద్ద రాజుకు సంబంధించినటువంటి గద్దె కూడా పూర్తయింది. సో సమ్మక్క సారక్కది కూడా ఇదే తరహాలో ఉంటుంది. సేమ్ ఇందాక అనుకున్నట్లనే వాళ్ళ చరిత్రకు సంబంధించి, వాళ్ళ చిహ్నాలకు సంబంధించి, వాళ్ళ సింబల్స్ ఏముండే, వాళ్ళ సంస్కృతి ఏముండే అనేది ఇందాక చెప్పుకున్నట్లే సేమ్ దీనికి సంబంధించి ఈ పగిడిద్ద రాజుకు సంబంధించిన దాంట్లో కూడా ఆ సింబల్స్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ గద్దె చుట్టూ కూడా అట్లాంటి సింబల్సే, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సింబల్స్ ఉంటాయి. ఈ 4 గద్దెలకు సంబంధించి అవి ఎట్లా ఉండాలి, వాటి చరిత్ర ఏంటి, సాంప్రదాయాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో వీటిని ఇందాక చెప్పుకున్నట్లు వాటిని పరిశోధించి ఇక్కడ ఈ సింబల్స్ను ఏర్పాటు చేశారు. శిల్పిగా వాటి అన్నింటినీ కూడా ఫైనల్ చేశారు. కాబట్టి వీటి చరిత్ర ఏంటి, ఎందుకు వీటినే పెట్టాల్సి వచ్చింది, ఏ గద్దెకు సంబంధించి ఏ సింబల్స్ పెట్టారో తెలుసుకుందాం. చెప్పండి, మీరు దగ్గరుండి ఇవన్నీ చేశారు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎట్లా ఉంది అని కూడా చూసి వచ్చారు. సో 4 గద్దెలు ఉన్నాయి కదా, ఈ 4 గద్దెలకు సంబంధించి కూడా వాటి చరిత్ర, తర్వాత వీటి చుట్టుపక్కల కూడా సింబల్స్ రకరకాలు కనబడుతుంది. వాటి ఈ సింబల్స్ ఏ దానికి ఇట్లా పెట్టడానికి రీజన్స్ ఏంటి? వాస్తవం కూడా భారతదేశంలో మొట్టమొదటిసారి ఆదివాసుల గుడి నిర్మాణం అవుతుంది. ఇప్పటివరకు ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ ఏ మోడల్ పెట్టాలో ప్రభుత్వానికి కూడా అర్థం కాలే. అప్పుడు మా పూజారులు, మేమంతా పరిశోధక విద్యార్థులం, కోయ విద్యార్థులం, మా సమాజం లోపల డాలుగుడ్డలు ఉంటాయి. ప్రతి వేలుపు జాతరలో రెడ్ క్లాత్ పైన 101 బొమ్మలు ఉంటాయి. మా దగ్గర తాళపత్ర గ్రంథాలలో కూడా మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సేకరించిన దాంట్లో కోయ భాషల మా పూర్వ చిత్రలిపి బొమ్మలకు సంబంధించిన అర్థాలు రాసిన నాటి మేము తీసుకొని పూజారులు మేమంతా కూడా కూర్చొని మన యొక్క చరిత్ర 3 నుంచి 7 గొట్లు అంటే మా దాంట్లో వంశవృక్షాలకు ఒక గొట్టు ఉంటుంది. ఇప్పుడు సారలమ్మది 3వ గొట్టు, పగిడిద్దరాజుది 4వ గొట్టు, గోవిందరాజుది 4, సమ్మక్కది 5, 6వ గొట్టు, 7వ గొట్టు, సమ్మక్కని తీసుకొచ్చే మా పూజారులది 8వ గొట్టు, ఇట్లా ఉంటాయి. వీళ్ళకి ప్రకృతి జంతువులు కూడా దైవాలు ఉంటాయి. ఏనుగు, ఎద్దు, ఒంటి కొమ్ము దుప్పి, సింహం, ఇటువంటివి. ఈ అన్నిటి బొమ్మల్ని మేము 7000 బొమ్మలని 9 ఆర్చిల పైన, 41 ప్యానల్స్ల పైన, 4 గద్దెలో ఉన్న 32 పిల్లర్ల పైన మా యొక్క గొట్టు గోత్రాలు, వంశవృక్షాలు, మా చరిత్ర, చెట్లు, పక్షులు, జంతువులు, ఎవి దైవాలుగా పూర్వం మా వాళ్ళు కొలిసిలనే దాన్ని మొత్తం కూడా మేము ఈ గద్దెలపైన ప్రతిష్ఠాపించుకున్నాం. ఈ మాఘపుణ్యంలో ఘనంగా 7000 బొమ్మలతోని అసలు చరిత్ర లేదన్న వాళ్ళకి, ఆదివాసులకు చరిత్ర లేదన్న వాళ్ళకి, ఆదివాసులు అంటే అనాగరికులు అన్న వాళ్ళకి, గోసిగుడ్డలు కట్టుకున్న వాళ్ళకి 7000 బొమ్మలతో మా సమ్మక్క సార్ల మా గద్దెల మేము చరిత్రను చూపెట్టబోతాం. అంటే ఎట్లా ఇప్పుడు ఈ 4 గద్దెల మీద మొత్తం 7000 బొమ్మలు ఉంటాయి? 7000 బొమ్మలు ఉంటాయి. 4 గద్దెలు, ప్రహారీ, 41 ప్యానల్స్, 9 ఆర్చిల పైన మొత్తం కలిపి 7000 బొమ్మలు మేము మా చరిత్ర రూపంలో తీసుకున్నాం. ఇప్పుడు గద్దెలకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా కనబడుతున్నాయి బొమ్మలు. సో 4 గద్దెలు కూడా అదే తరహాలో బొమ్మలు ఉంటాయి, ఒక్కొక్క గద్దెకు ఒక చరిత్రతో ఉన్నటువంటి. ఇప్పుడు సమ్మక్క అంటే 5వ గొట్టు, వాళ్ళ వంశానికి సంబంధించిన చెట్లు, జంతువులు, పక్షులు, వాళ్ళ రాజ్య వ్యవస్థ, వాళ్ళు ప్రవేశపెట్టిన విధానాలు.
ఇవాళ పూజారి అంటే వీళ్ళు సమ్మక్కని తీసుకొచ్చే వంశం, వాళ్ళ యొక్క రాజరిక చరిత్ర, వాళ్ళ యొక్క వంశ వృక్షం ఇదంతా. సార్లమ్మ 3, గోవిందరాజు పైడిద్దరాజు 4. ఆయా వంశాలకు సంబంధించి ఇది ఎగ్జాంపుల్, ఇది పైడిద్దరాజు గద్దె. అయినా ప్రవేశపెట్టిన విధానాలే ఈ గద్దె మీద పెడతామన్నట్టు ఈ వంశ వృక్షాలను వీళ్ళు కొన్ని ప్రవేశపెట్టిండ్రు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆది మానవులు ఆదిమ కాలంలో కోసకాయ నుంచి వెళ్ళి దూదిని తీసి ఉడకబెట్టి బట్టలు తయారు చేసిండ్రు. బట్టలు లేని ఆదిమ సమాజానికి బట్టలు పరిచయం చేసిండ్రు కాబట్టి ఆ కోసకాయ బట్టలు వేసిన విధానాన్ని వీటిపైన తీసుకున్నాం. ఇప్పుడు దర్భగడ్డి అంటే కొండ గృహలో నివసించిన ఆదివాసులు ఎప్పుడైతే బయటకు వచ్చి గుడిసెలు కట్టిండ్రో దర్భగడ్డి దాన్ని ఉపయోగించి గడ్డి కట్టిండ్రు. దర్భగడ్డలో వాళ్ళు మా ఇక్కడ గోవిందరాజు పూజారులు అంటే ఇట్లా వాళ్ళు ప్రవేశపెట్టే సైంటిఫిక్ విధానాలన్నిటిని కూడా మనం బొమ్మల రూపంలో. ఇప్పుడు ఆవు మా దాంట్లో ఏముంటుందంటే ఆవులు ఎక్కువ పెంచుకునేది కోయలు. ఇప్పుడు యజమానికి ఏ రోగం వచ్చిందో ఆవుకు తెలుస్తుంది. అది అడవికి పోయి ఏ చెట్టును వేయాలో వేసి వచ్చి పాలిచ్చినప్పుడు ఆ పాలు తాగిన వాళ్ళు మా ఆరోగ్యం అనేది మంచిగా ఉండేది. కాబట్టి ఆవును కూడా దైవంగా పూజించాను మా కోయలు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7వ కోట్ల సోయం అనే ఒక వంశం ఉంటుంది. ఆ రాజు చచ్చిపోతా అంటే మేక కాపాడింది నీళ్ళల్లో, కాబట్టి అది వాళ్ళకి దేవత. ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే ఇది చేపలాగున్నది, పాములాగున్నది, గుమ్మడి పాము. ఇది 1, 2, 3 అంటే తారా మచ్చడు అని 3వ కొట్టు దాంట్లో ఒక చేప నుంచి వెళ్ళి పుట్టినట్టు ఒక చరిత్ర ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఈ పగిడిద్దరాజు గద్దె కాబట్టి సింహం అంటే వీళ్ళే సమ్మక్క పగిడిద్దరాజు పెళ్లి చేసిన వాళ్ళు వీళ్ళు కాబట్టి సింహం. ఇట్లా ఈ వంశ వృక్షాలు మనం తీసుకోవడం జరిగింది. 4 గద్దెలకు సంబంధించి వాళ్ళ చరిత్రకు సంబంధించినటువంటి ఇది ఇందాక చూసాం కదా. సో ఒక్కొక్క గద్దెకు సంబంధించి వాళ్ళ చరిత్రను, వాళ్ళు గతంలో ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళ చరిత్ర నేపథ్యం ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి అనేది పూర్తి స్థాయిలో అట్లా ఒక్కొక్క గద్దెకు ఒక్కొక్క చరిత్రకు సంబంధించినటువంటి సింబల్స్కు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్ చుట్టుపక్కల కూడా ఆ సింబల్స్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. కొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి సో వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం దీని చరిత్ర ఏంటి, సో ఎట్లా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎట్లా గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండదు, సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? వచ్చామండి, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మేము. మళ్ళీ ఇప్పుడు వస్తుంటాము, మళ్ళీ తర్వాత దర్శనం అప్పుడు కూడా, అప్పుడు జాతర అప్పుడు కూడా వస్తూనే ఉంటాం అనమాట. ఓకే, అంటే మాకు కోరుకున్నాము, కోరిక నెరవేరాలని చెప్పేసి అనుకుంటున్నాము. తప్పకుండా అంతకుముందు నెరవేరినాయి. అందుకోసం ప్రతిసారి మాకు ఆ నమ్మకం అనమాట దేవత మీద. అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు ఈసారి మాత్రం చాలా మంచిగా ఉంటుంది. చాలా ఎందుకంటే కొంచెం వెడల్పుగా అయినవి, తర్వాత అన్ని సదుపాయాలు, తర్వాత అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ అబ్జర్వేషన్ ఏంటంటే మనకు పోలీసు వాళ్ళు కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ అందరూ మనకు కోఆపరేటివ్గా ఉంటున్నారు. తారావకు పవిడిద్దరాజుకు కోడి వెయ్యాలి, జనం కోళ్ళ తిరగ కట్టేసినట్టు మొక్కువాడి ఎక్కడైనా ఇంటికైనా కోసుకోవచ్చు. ఇక్కడ 10 రూపాయలు తినడం వాళ్ళు ఉంటారు కదా, ఇంటికి అయినా మళ్ళీ రేపు ఎల్లుండే కోసుకోవచ్చు. అంటే ఇది మీరే తెస్తారా, తెచ్చుకున్న మేమే తెచ్చినాం కాబట్టి మీరే వేయాలి, జనం వేయాలి, ఎగరేసి మాకు డబ్బులు ఇవ్వాలి. తీసుకుంటారు మరి 20. ఏంది మరి దీని ప్రత్యేకత ఏంటి ఇట్లా ఎగరేస్తే? మనకు మంచితనం, మన ఇంటికాడ మొక్కుకున్నట్టే. మనం పిల్లలు జల్లడం మంచిగా ఉండి పంట పైర మంచిగా ఉంటే మళ్ళీ అత్త తల్లి మళ్ళీ 3 ఏళ్ళ కానీ మొక్కుకుంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పనులకు సంబంధించి కూడా మంత్రి సీతక్క దగ్గర నుండి పరిశీలిస్తున్నారు. సో ఇవాళ కూడా ఈ పనులకు సంబంధించి ఎంతవరకు వచ్చాయి, ఏ పనులు ఎట్లా ఏ స్టేజ్లో ఉన్నాయని తెలుసుకుంటున్నారు. సో మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు. అక్క చెప్పండి, జాతర దగ్గరకు వస్తుంది, ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి, భక్తుల రద్దీ పెరుగుతూ ఉన్నాయి, మరి పూర్తి అయ్యే అవకాశం ఉందా? తప్పకుండా పూర్తి చేస్తాం. ఎప్పుడైనా కూడా మనకు జాతర ఫిబ్రవరిలో అట్లా ఎక్కువ సార్లు అట్లనే వచ్చారు. ఈసారి జాతర తొందరగా వచ్చింది. అదే కాకుండా మేము కూడా లేట్గా నిర్ణయాలు తీసుకున్నాం. ఏది గద్దెల ఇవన్నీ గుడి నిర్మాణం ఇదంతా వాస్తవానికి అంతకుముందు మామూలుగా గద్దెలు మాత్రమే 2 వరుస క్రమంలో తీసుకొచ్చి పెడదాం, సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు లాగా అనుకున్నాం. కానీ అనుకోకుండా ముఖ్యమంత్రి గారు కూడా మరి చేస్తే మంచిగా బ్రహ్మాండంగా పెద్దగా చేయండి, 10 కాలాల పాటు 10 తరాల పాటు గుర్తుంటుంది జనాలకు, మీ చరిత్రను లిఖించుకున్నట్టు ఉంటుంది అని చెప్పి వారి చొరవతో ఈరోజు ఇదంతా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కానీ తప్పకుండా అవుతుంది. 5వ తారీఖు అన్ని శిల్పాలన్నీ కూడా దాదాపుగా గ్రనైట్ అంతా తీసుకొచ్చి అందుబాటులో పెట్టినాం. రోజుకు అవి ఫిట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఎక్కడ జరిగే పని అక్కడ జరుగుతుంది. అన్ని ఎండింగ్ దశలో ఉంది. 1 వీక్ 10 డేస్, 1 వీక్ 10 డేస్, ఏది కూడా ఇంకా సంక్రాంతి దాటి అవుతుండదు. అన్ని సంక్రాంతిలో కంప్లీట్ చేసేస్తాం. వాస్తవానికి మాకు ముఖ్యంగా ఇప్పుడు సమ్మక్క గోత్రం ఏంటిది,
ఆమె ఏం జంతువుని పూజించారు, వాళ్ళ దేవుడు ఏంటిది, వాళ్ళకు ముగ్గులు ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా అందులో ప్రతిబింబిస్తాయి. జంతువు ఏది, ఏం జంతువుని పూజిస్తారు, ఇట్లాంటివన్నీ. గోవిందరాజు ఎన్నో గోత్రము, వాళ్ళ ముగ్గులు ఉంటాయి, వాళ్ళ పూర్వీకులు ఉంటారు, వాళ్ళ పూజించిన జంతువు, వాళ్ళు చెట్టు, ఇవన్నీ ఆ 4 దేవుళ్ళై అవన్నీ కూడా ఆ ద్వారాల మీద వస్తున్నాయి. లోపల దిక్కంతా భక్తి భావాన్ని మేము మొక్కుకునే దేవుళ్ళు అవన్నీ. బయట దిక్కేమో మన ఆదిమ మానవుడి నుంచి మా లైఫ్ స్టైల్, మా లైఫ్ ఇది ఎట్లా ఉండేది, మనకు ఊర్లో ఎలాంటి జీవన విధానం, చేపల పట్టుడు, వేట, మనం వండుకున్న గిన్నెలు, వంట పాత్రలు, ఇదంతా ఇక ఆదిమ జీవన విధానం ఇవన్నీ కూడా బయట సైడ్. నాకు దక్కిన అదృష్టం, అవకాశంగా భావిస్తా ఉన్నాను. నేను రాజకీయాలకు వచ్చిన కాడ నుంచి బయట నుంచి ఓడిపోయి కానీ లేదా ఎమ్మెల్యే ఉండి కానీ చూసినాం. ఇప్పుడు ఒక మంత్రిగా, ఒక అంటే అధికారంలో ఉండి కొన్ని మార్పులకు, చేర్పులకు, ఫండ్స్ తీసుకొచ్చుకోవడానికి అంతా కొంచెం అవకాశం ఉంది. మా పూర్వీకులు రాసిందే తాళపత్ర గ్రంథాలు తీసి దాంట్లో కోయ భాషలో ఉన్నది అవన్నీ కూడా తీసే ఇక్కడ గద్దెల మీదకి వస్తుంది. నేను కూడా ఒక్కొక్కసారి అరే ఇది మన దాంట్లో ఉందా, ఇట్లా ఉన్నదా అని మేము కూడా చెక్ చేసుకుంటున్నాం. పూజారులతో కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా తప్పు జరగనివ్వము. ఒకవేళ జరిగినా అవి తప్పుడు అయితే మేము కూడా ఉంచనివ్వం, అట్లా దాన్ని ఉండనివ్వం. ఇంకా రోడ్లకు సంబంధించి కూడా ఇంకా వర్క్స్ కొనసాగుతున్నట్టున్నారు. అవి ఎంతవరకు వచ్చాయి, ఈ 2-3 రోజులలో అయిపోతుంది. ఓన్లీ సీసీ వేయడం, కొద్దిగా అక్కడక్కడ బీటీ ఇవ్వడం. అంతిమంగా మా అందరి బార్డర్ టైం 5th జనవరి 5th, మనకు 28th జాతర స్టార్ట్ అవుతుంది. అంటే 25th నుంచి వేసుకోండి ఒకవేళ అటు ఇటు, కానీ 28th నుంచి మనకు నిండు జాతర స్టార్ట్ అవుతుంది. కాబట్టి మాకు 5వ తారీఖు లోపు అన్నీ ఇవ్వాలనేది కాంట్రాక్టర్లకు కానీ అధికారులకు కానీ మేము పెట్టినటువంటి కండిషన్. దీన్ని ఇన్ఛార్జిగా కూడా పొంగులేటి గారు రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాడు. ఆయన కూడా 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి వస్తున్నాడు, అక్కడ మీటింగ్ పెడుతున్నాడు. చాలా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో జాతర టైం మరి దగ్గర పడుతున్నది, పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. భక్తులు చాలామంది కూడా దర్శించుకునేందుకు వస్తూ ఉన్నారు. మరి ఇన్ టైంలో ఈ వర్క్స్ అన్నీ కూడా పూర్తవుతాయా లేదా, ఇప్పటి వరకు ఎంతవరకు పూర్తయ్యాయో తెలుసుకునేందుకు మనతో పాటు కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే ఆల్రెడీ భక్తులు రావడం స్టార్ట్ అయింది, చాలామంది కూడా వస్తూ ఉన్నారు, పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మరి అనుకున్న టయానికి ఇవన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉందా? సో డెఫినెట్లీ అండి, మీరు ఇప్పుడు చూస్తే చాలా తక్కువ సమయంలో మీరు కూడా చూస్తే చాలా ఎక్కువ పని ఇక్కడ చేయడం జరిగింది. రోడ్ వైడనింగ్ కానీ, మన టెంపుల్ వర్క్స్ కానీ దాదాపు 80 to 85% కంప్లీట్ అయింది. ఇంకా 10 to 15% ఏదైతే ఉందో నెక్స్ట్ 10 to 15 డేస్లో మనము ఫినిష్ చేస్తాము. జాతర కంటే 20 days ముందే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయాలి అనేది మా యొక్క ఉద్దేశం, అది టార్గెట్. మాకు ఇచ్చిన డైరెక్షన్ కూడా అదే దిశానిర్దేశనాల్లో మనం ముందుకు పోతున్నాము. అన్ని డిపార్ట్మెంట్లు చాలా కష్టపడి పనిచేస్తుంది. అంటే ఇది పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత క్యూ లైన్ అనేది వచ్చే భక్తులకు సంబంధించి క్యూ లైన్లు అనేది ఎట్లా ఉంటుంది, అంటే వన్ సైడ్ వెళ్ళడం ఇంకో సైడ్ రావడము, అంటే గతంలో కొంత ఇబ్బంది అయిన సిచ్యువేషన్ కూడా మనకు కనబడ్డది. కాబట్టి వన్ ఎంట్రీ ఉంటుంది, డైరెక్ట్ ఎగ్జిట్ మనకి టెంపుల్ వరకు వచ్చేస్తారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైనా ఉంటే మనం ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెంట పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ అయిందో, ఇంకొకటి అయిందో అనేది తీయడానికి ఒక సర్వీస్ లైన్ పెట్టాము. అది కాకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఈసారి కల్పిస్తున్నాము. వాళ్ళకి క్యూ లైన్లో వెయిటింగ్ చేసేటప్పుడు లాస్ట్ టైం డ్రింకింగ్ వాటర్ అనేది చాలా స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చింది, కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా మాడ్యులర్గా మనము డెవలప్ చేస్తున్నాము. జంపన్న వాగుకు సంబంధించి కూడా అక్కడ కొంత పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండే విధంగా అక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు, అక్కడ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. సో ఆ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, అక్కడ ఏమేమి చేస్తూ ఉన్నారు? జంపన్న వాగు పూర్తి డెవలప్మెంట్ మన మాస్టర్ ప్లాన్లో phase 2లో మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు టెంపుల్ అండ్ చుట్టుముట్టల ఏరియా, కోర్ ఏరియా, ఆక్సిలరీ ఏరియాస్, క్యూ లైన్స్ దీన్ని మాత్రమే మనము టచ్ చేస్తున్నాము. జంపన్న వాగు అనేది మనము phase 2లో మనము తీసుకోబోతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళము స్నానం చేయడానికి బ్యాటరీ షవర్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇట్లాంటివి దాని మీద మనము ఫుల్ కెపాసిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తున్నాం. మొత్తానికి ఇక జాతరకు వారం 10 రోజుల ముందే పూర్తి స్థాయిలో ఈ సమ్మక్క సారలక్క జాతర ఏదైతే ఇక్కడ పనులు కొనసాగుతున్నాయో ఆ పనులన్నీ కూడా వారం 10 రోజుల ముందే పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇది మొత్తానికి సమ్మక్క సారలక్క జాతరకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ శ్యామ్తో యాదగిరి, V6 న్యూస్, సమ్మక్క సారక్క జాతర నుండి.